అందరికీ వందనాలు. ప్రభు మాటలని మనం నేర్చుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలో భక్తి యందు సహోదర ప్రేమ అనే విషయాల్ని మనం చూస్తూ అసలు సహోదర ప్రేమ అంటే ఏంటో అనే విషయాల్ని మనం కొన్ని వారాలుగా నేర్చుకుంటా ఉన్నాం. అందులో భాగంగా పోయిన వారం మనం చూసాం కదా, సహోదరులు ఇద్దరి మధ్య వారు నిర్భీతిగా, నిర్భయంగా ఎలా ఉంటారు? ధైర్యంగా ఉంటారనే విషయాల్ని చూడగలిగాం. ఆ నిర్భీతి, నిర్భయం అనే విషయాల్ని మనం చూసాం. ధైర్యంగా ఉండడం ఇద్దరు సహోదరుల మధ్య కూడా ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సహోదరులు ఇద్దరు ఉన్నారంటే ఒకరిని బట్టి ఒకరికి ధైర్యం ఉంటుందా, ఉండదా? ఉంటుంది. ఆ సహోదర ప్రేమను కలిగిన మనము మనల్ని బట్టి ధైర్యం ఇతరులకు కలగాలి. ఇతరులకి ఆ ధైర్యాన్ని మనం ఇచ్చేవారుగా ఎప్పుడు ఉండాలి. ఒక సంఘటనని మేము ముందుకు తీసుకొస్తే ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటనంటే కబడ్డీ అవుతా ఉంది పోటీ. కబడ్డీలో అవతల 6, యువతల 6, అంతేనా? 7 ఉంటారు. 7 ఉంటే యువతల ఒక టీంలో 2 అన్నదమ్ములు ఉన్నారు. అవతల టీంలో మామూలుగానే 7 ఉన్నారు. కాకపోతే యువతల టీంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనమాట. అయితే ఆడుతూ ఉన్నారు. ఆడుతూ ఉండేటప్పుడు టైం వచ్చింది. కోతకి వెళ్ళడానికి సిద్ధపడుతూ వెళ్ళాడు. వెళ్ళి ఓడిపోయాడు అనమాట. ఓడిపోగానే జనరల్గా ఓడిపోతే ఏమంటారు? ఛే, ఓడిపోయినరా అని ఏదో ఒక నిరుత్సాహం ఉంటుందా, ఉండదా? ఉంటుంది. ఉంటే మనోడు బయటకు వచ్చేసేటప్పుడు కొంచెం అలా ఏం లేదు, మామూలుగా వచ్చేసి బయటకు వచ్చేసాడు. లోపల ఆడుతున్నాడు ఒకడు, ఛే అని అన్నాడు. ఈ బాగా ఆడతాడా, బాగా ఆడ్డానా? అప్పుడు దాని అర్థం కోతకెళ్ళినాడు బాగా ఆడతాడని మేము కూడా అనుకున్నాం. లోపల ఉన్నాడు, ఛే అని అన్నాడు. ఈడేమో మామూలుగా బయటకు వచ్చాడు, బాగా ఆడతాడేమో అనుకున్నాం. ఈలోపు నెక్స్ట్ ఆడారు. ఛే అని అన్నాడు కదా, ఆడు కోతకి వెళ్ళాడు, గెలిచాడు. వీళ్ళ టీం గెలిచేసింది. నేను మామూలుగా వీళ్ళిద్దరిని గమనించి వెళ్ళి మామూలుగా అడిగాను, నువ్వు వెళ్ళి ఓడిపోయావు కదరా, అసలు ఏమి అనలేదేట్రా? ఛే ఇలా అయింది అలా అయిందని ఏమి అనుకోలేదనంటే, లోపల మా అన్నయ్య ఉన్నాడు, ఆడు గెలిచేస్తాడు, ఆడు గెలిపించేస్తాడు అనే ధైర్యం అన్నాడు. నేను లోపల ఉన్నాడు ఛే అని అన్నాను కదా, ఆడే అలా అన్నయ్య. ఇప్పుడు ఆడిన దగ్గరికి వెళ్ళి అడిగితే నువ్వెందుకు ఛే అని అన్నావంటే, నా తమ్ముడి ఓటమి నా ఓటమి అన్నాడు. ఈయన అడిగితే నా అన్నయ్య గెలుపు నా గెలుపు అన్నాడు. వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ఏట్రా బాబు అని అనిపించింది. తమ్ముడేమో ఓడిపోయాడు, కానీ అన్నీ గెలుపు నా గెలుపు అన్నాడు. అన్నీ ఏమో ఇంకా బరిలో ఉన్నాడు. ఓడిపోయిన తమ్ముడిని చూసి అంటున్నాడు నా ఓటమి, ఆడోటమి నా ఓటమి అన్నాడు. ఈరోజు సహోదరులిద్దరి మధ్య బంధం ఎలా ఉండాలి అంటే, ఒకరి ఓటమి నీ ఓటమిగా భావించగలగాలి, నీ గెలుపు వాళ్ళ గెలుపులా భావించగలగాలి. మీ పక్కలతో మాట చెప్పండి. నీ ఓటమి వాళ్ళ ఓటంలా భావించగలగాలి, నీ గెలుపు వారి గెలుపులా భావించగలగాలి. భావిస్తారా? ఆడు ఓడిపోయాడు అనుకో, మనం అవ్వాలి, వీడికి ఇలాగే అవ్వాలి, వీడికి చెప్తే వినబడదు, వీడికి చెప్తే అర్థం అవ్వదు, వీడికి బోరకెక్కదు, వీడికి బోధపడదు. ఎన్నిసార్లు చెప్తారు, ఎలా చెప్తారు? నిజానికి బలహీనులుగా కొంతమంది ఉంటారు. వారు వినిపించుకోరా, అర్థం చేసుకోరా, తెలుసుకోరా అని అంటే, తెలుసుకోవాలనే ఆశ ఆపేక్ష వారికి ఉండినప్పటికీ కొన్ని బలహీనమైన పరిస్థితుల నుంచి వారు వెళ్ళేటప్పుడు ఆ దారిలో చిక్కుకుంటూ ఉంటారు, తప్పిపోతూ ఉంటారు. ఒక బలమిచ్చే చెయ్యూత, ఒక ధైర్యపరిచే ఒక శక్తి, మాట అవసరమై ఉంటుంది. ఈరోజు నువ్వు పడగొట్టేవాడివా, నిలబెట్టేవాడివా? ఎలా ఉన్నాం మనం? నీ మాట, నీ ప్రవర్తన మరొకరిని నిలబెడుతుందా, పడగొడుతుందా? బలపరుస్తుందా, బలహీనపరుస్తుందా?
ధైర్యం ఏంటి అనంటే, నువ్వు వారి ఎడల ప్రవర్తించే ప్రవర్తన మరొకరిని నిలబెట్టాలి గానీ పడగొట్టకూడదు. మరొకరిని బలపరచాలి గానీ బలహీనపరచకూడదు. సహోదర ప్రేమ ఎప్పుడు కూడా నేను కృంగిపోతా ఉంటే వారికి ధైర్యం ఏంటో తెలుసా? నా అన్నున్నాడు, నా అక్కుంది, నా చెల్లుంది. వారిని బట్టి వీరికి ధైర్యం, వారిని బట్టి వీరికి భరోసా, వారిని బట్టి వీరికి ఎక్కడో తెలియని ఒక ఆశ పుడతా ఉంటుంది. నాది అయిపోయినా నా అన్నున్నాడు చూసుకుంటాడు, నా అక్క ఉంటుంది చూసుకుంటాడు. ఈ మాటలు సహోదర ప్రేమ కలిగి ధైర్యం కలిగి ఉండాలి అని అంటే అవసరమైన ఉన్న మాటలు కొన్ని మాట చెప్తాను. అవి మనం చేయగలుగుతున్నామా లేదా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. సహోదర ప్రేమలో ధైర్యం ఎలా వస్తుంది అని అంటే, ఆయన చూసుకుంటాడు అనే ధైర్యం సహోదర ప్రేమను బట్టి వస్తుంది. ఆయన చూసుకుంటాడు అని అంటే పరిస్థితుల మధ్య ఒక ఇబ్బంది, ఒక ఇరుకు, ఒక లోపల తెలియని ఏదో వేదన కలిగి ఉంటే నా అన్నున్నాడు చూసుకుంటాడు అనే ధైర్యం ఆ బలహీనమైన పరిస్థితుల నుంచి బయటకు వచ్చేలా చేస్తుందండి. నాకు తెలిసిన ఒక ఇద్దరు అన్నలు ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములు. అయితే ఒక అన్నకి అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో చేర్చాల్సి వస్తే డాక్టర్స్ ఏమన్నారంటే సర్జరీ చేయాలండి, ఒక 3 నెలల వరకు ఈయన మంచం మీద ఉండాలి, ఈయనకి పరిచర్య చేయాలి అని అన్నారు. ఆయన చేతివృత్తి పని చేసుకునేవాడండి. చేతివృత్తి పని చేసుకుంటే 3 నెలలు బెడ్ మీద ఉండాలంటే కుటుంబం పోషణ అవుతుందా? రోజువారీ పని చేసుకునే వారికి అవుతుందా? అయితే అని చెప్పగానే ఆయన మౌనంగా ఉన్నాడు తమ్ముడు. అన్నీ ఏమన్నాడంటే, చేసేయండి, మేమందరం ఉన్నాం చూసుకుంటాం అని అన్నాడు. తమ్ముడికి ఏమనాలో తెలియట్లేదు. అంటే ఇప్పుడు పని చేయకపోతే కుటుంబం, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, నాకు చేసేయండి నేను మంచం మీద ఉంటాను వీళ్ళందరూ చూసుకుంటారు అని అనగలడా? అనలేడు. అన్నీ ఏమో పర్లేదు చేసేయండి అని అంటున్నాడు. తమ్ముడు అవునని అనలేకపోతున్నాడు, కాదని అనలేకపోతున్నాడు. ఆ అన్న మీరేం ఆలోచించకండి, మీరు చెయ్యండి, మేము మా కుటుంబాన్ని మేము చూసుకుంటాం అని అంటే, సరే అండి మీ ఇష్టం, 3 నెలలు మరి బెడ్ మీద ఉండాలి ఆ పరిస్థితుల్లోనే అంటే సరే అని చెప్పారు, చేశారు. 3 నెలలు అదే ఏకదాటిగా అదే ప్రేమతో ఆయన పనిచేసి నేనున్నానురా నీకు అనే భరోసా మాట రూపంలో కాక క్రియ రూపంలో చూపించాడు. ఈరోజు చాలామంది ధైర్యం ఇస్తారండి. ఏంటి ధైర్యం తెలుసా? మాట ధైర్యాలు. బైబిల్లో మాట ఉంటుంది, చలి అవసరంగా ఉన్నవాడికి చలి కాచుకో, నెమ్మదిగా ఉండు, బాగా వెళ్ళు అని చెప్తే అవ్వదంట. ఏమివ్వాలి? దుప్పటి ఇవ్వాలి ఆడికి, లేకపోతే నీ దగ్గర కోటు ఉంటే ఒకటి ఎక్స్ట్రా ఆడికి ఇవ్వాలి. అంతేగాని మాటలతో సహాయం చేసేవారు చాలామంది ఉంటారు, మాటలతో ధైర్యపరిచేవారు చాలామంది ఉంటారు. క్రియారూపకమైన సహాయం నువ్వు ఎప్పుడైనా చేసావా? ఎప్పుడైనా చేయగలిగామా? మన సహాయం మాటతో అయిపోతుందా? క్రియ దగ్గరికి వెళ్ళగలుగుతుందా? సహోదరుని ప్రేమ వారు అక్కర అవసరత అడగలేరు, కొంతమంది బయటికి వ్యక్తపరచలేరు, మాట్లాడుకోలేరు, పంచుకోలేరు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ప్రేమే కదా సహోదర ప్రేమ. వాళ్ళు మాట్లాడకముందే తెలుసుకోగలిగిన ప్రేమే కదా నీ ప్రేమ. ఒక ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. వాళ్ళిద్దరి దగ్గరికి ఒక ఆవిడ తీసుకొచ్చి బట్టలు ఇస్తా ఉంటే చెల్లికి ఫస్ట్ చిన్నది కదా అని చెప్పి చిన్నదానికి ఇస్తా ఉంటే ముఖం ఏమో ఇలా డీలాగా పెట్టింది, అంటే నవ్వుతూ కాకుండా దుఃఖంగా. ఏంటి నవ్వట్లేదు అని అంటే అక్క అంటుంది, దానికి ఆ కలర్ ఇష్టం ఉండదు, అది నాకు ఇచ్చేయండి, ఇది దానికి ఇచ్చేయండి అని చెప్పి అక్క దగ్గర తీసుకొని చెల్లికి ఇస్తా ఉంది. ఆ చెల్లికి అది ఇష్టం లేదని ఆ చెల్లి చెప్పలేకపోతుంది. అక్కకి చెల్లికి ఏమి ఇష్టమో తెలిసి తనది చెల్లికి ఇవ్వడానికి ఇష్టపడతా ఉంది. మాట్లాడడం రాక చెల్లికి వచ్చు, మాట్లాడలేదా? నిజానికి ఇంట్లో పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఉంటాయి, అంటే అన్నదమ్ములు ఉన్నా అక్క చెల్లెలు ఉన్నా చిన్నోళ్ళు చురుగ్గా పెద్దోళ్ళు చురుగ్గా పెద్దోళ్ళు నెమ్మదిగా మౌనంగా ఉంటారు. నువ్వు నెమ్మదిగా మౌనంగా ఉంటావు కాబట్టి అన్ని పరిస్థితుల్లో నెమ్మదిగా మౌనంగా ఉంటే పనులు అవుతాయా? ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఎక్కడ స్పందించాలో అక్కడ స్పందించాలి, ఎక్కడ నువ్వు చొరవ తీసుకోవాలో అక్కడ చొరవ తీసుకోవాలి. అంతే తప్ప నా బుద్ధి ఇంతే కాబట్టి నెమ్మలంగా ఉంటానంటే నీ తమ్ముడే, నీ చెల్లె, నీ అక్కే
వారు నిన్ను బట్టి దుఃఖంలోకి వెళ్తారు, నిన్ను బట్టి ఐరకాటంలో పడతా ఉంటారు. కాబట్టి నా స్వభావం ఇంతే అనేట్టుగా స్పందించకూడదు, కానీ పరిస్థితులకు తగ్గట్టు నీ స్వభావాన్ని మార్చుకోవడం, నీ సహోదర ప్రేమను వెళ్ళపరచడం. ఇప్పుడు మనం ఆలోచిస్తున్న ఈ విషయాలు నువ్వు సహోదరుడి ప్రేమ కలిగి ఉంటే తప్ప దేవుని రాజ్యంలోకి వెళ్ళవు అని అంటే, మనం ఎవరి నుంచి అయితే ఈ భూమి మీదకి వచ్చామో ఆయనను బట్టి మనం అందరం కలిగి ఉన్నాం, మనందరం సహోదరులము అనే భావాన్ని నువ్వు కలిగి నడుచుకోవడానికి సహాయపడే పనులు. కాబట్టి మనం ఒకరిని బంధుత్వాన్ని బట్టి కాక, లేకపోతే నీ సహోదరుడు రక్తాన్ని పంచి పుట్టాడు కాబట్టి అనే కాక, నీ ఇంటి పేరుని బట్టి కాక, ఎవరినైనా ఆ సహోదర ప్రేమతో చూడగలిగే స్వభావానికి నువ్వు ఎదగాలని దేవుని ఆశ. కాబట్టి ఎవరైనా మన సహోదరులు, అందరూ నా సహోదరులే అనే భావాన్ని పంచుకున్న వారిగా మనం ఒకరినొకరు ప్రేమించేవారిగా ఎదుగుతూ ఉండాలి. మొదటిది ఏం నేర్చుకున్నాం? ధైర్యం కలిగిన సహోదర ప్రేమ అన్నీ ఏం చేస్తాడు? ఆయన చూసుకుంటాడు. చెల్లి మాట్లాడాలి అన్నప్పుడు అక్క ఏం చేయాలి? మాట్లాడగలగాలి. తమ్ముడు మాట్లాడినప్పుడు అన్నీ ఏం చేయాలి? మాట్లాడగలగాలి. ఈరోజు చాలామంది జీవితాల్లో ఏమవుతుంది అని అంటే, ఇంట్లో ఫెయిల్ అవ్వగానే ఇంట్లో ఏమంటారో అని భయంతో ఆడేం చేస్తున్నారు? సూసైడ్ చేసేసుకుంటున్నారు. ఏదో అపాయంలో పడిపోతా ఉన్నాడు. అక్క తమ్ముడు ఒకే స్కూలు, వచ్చేటప్పుడు అక్క ఇంటికి వస్తుంది, తమ్ముడు ఇంటికి రాలేకపోతున్నాడు. ఏరా బాబు అని అంటే, ఆడెక్కడున్నాడో నాకు తెలియదు. ఇప్పుడు జాన్వి ఉంది, మన లోకేష్ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరొకరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, వచ్చేటప్పుడు ఇద్దరు కలిసి వస్తారా, వదిలేసి వచ్చేస్తారా? ఏడు లోకేష్ ఏడి అని జాన్వి ఏం చేస్తుంది? ఎత్తుకుతుంది. ఈడు ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఆ సహోదర ప్రేమ ఎత్తుకుతూ ఉంటుంది. చూసుకుంటారు ఒకరినొకరు. నా అన్న ఎక్కడున్నాడు, నా తమ్ముడు ఎక్కడున్నాడు. ఈరోజు ఒకరు ఒక ఫెయిల్యూర్ అయితే, అక్కగా నీకు బాధ్యత లేదా, చెల్లిగా నీకు బాధ్యత లేదా అని అంటే, ఆడెవడో నాకు సంబంధం ఏంటి? క్లాస్లో ఉన్నందరూ చదువుతునేటప్పుడు నీ పొరుగోడు నీ అక్కగా నీ చెల్లిగా నువ్వు ఎందుకు చూసుకోలేకపోతున్నావు? చూసేలా తల్లిదండ్రులు బోధించలేకపోతున్నారు. ఆడెవడోరా, మనకేటి సంబంధం, నీ చదువుని చదువుకో. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు, బుద్ధినిచ్చాడు. నువ్వు ఎదుగుతూ మరొకరిని ఒక అడుగు ఎదిగేలా చేయలేకపోతున్నావు అని అంటే నీకు సహోదర ప్రేమ ఉన్నట్టా? తల్లిదండ్రులుగా మనం ఆ విషయాన్ని బోధించాలి. మన కొడుకు బాగా చదవలేనాడు అనుకోండి, ఆడి దగ్గర కూర్చోరా, ఆడుతూ తిరగరా అని చెప్తాం. నీ కొడుకు బాగా చదివినవాడైతే నువ్వేం చెప్తావు చెప్పండి? ఎవరితో తిరక్కో, ఎవరితో కూర్చోకు, ఎవరితో మాట్లాడుకో, నీది నువ్వే చదువుకో, స్టేట్ ఫస్ట్ వచ్చే, ఎవరికి ఉపయోగపడకో, దేశం వదిలేసి వెళ్ళిపో, అప్పుడు నేను ఎక్కడ ఒంటరిగా కూర్చుంటాను. ఇదే కదా తల్లిదండ్రుల ఆశ. మన కొడుకు బాగా చదివి ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేశాలు దాటి వెళ్ళిపోవాలి. నీకేమో సమయానికి మందు వేయలేడు, నీకు ఆరోగ్యం చూడలేడు, ఏమీ చేయలేడు. కానీ నీకు ఆశ, నీకు సంతోషం ఏంటి? నా కొడుకు ఎక్కడున్నాడు? అమెరికాలో ఉన్నాడు, విదేశాల్లో ఉన్నాడు, ఎక్కడో ఉన్నత పదవుల్లో ఉన్నాడు. మంచిదే. పిల్లలు ఎదగడం, వారి ఎదుగుదల వారి దేశానికి, మరొక దేశానికి ఉపయోగపడడం మంచిదే. కానీ నీ చుట్టుపక్కల ఉన్న వారిని నువ్వు లేవనెత్తలేక, నీతో ఉన్న వారిని బలపరచలేక, ఒక బలహీనుడికి నీ బలం ఉపయోగపడకపోతే, ఒకరిని ధైర్యపరిచే విషయాలను చూడలేని వారిగా నీ కళ్ళుంటే దేనికి ఉపయోగం? సహోదర ప్రేమ ధైర్యాన్ని కలిగించాలి. ఆ ధైర్యం వారు చూసుకుంటారు అనే భరోసా బట్టి కలుగుతూ ఉంటుంది. కాబట్టి నువ్వన్నీ చూసుకునేవారుగా నువ్వు ఉండాలి. ఒక సహోదరి ఒక మాట చెప్పిందండి. ఏంటనంటే, నేను ఎప్పుడైనా ఊరెళ్తే మా పక్కింటి ఆవిడకి ఏం చెప్పకపోయినా మా మొక్కలకు కూడా నీళ్ళు పోస్తుందండి, ఆవిడ చాలా మంచిదండి అని చెప్పింది. పక్కింట్లో మొక్కలు ఉన్నాయి, ఈవిడ ఊరు వెళ్ళినప్పుడు ఏం చెప్పకపోయినా ఆవిడ నీళ్ళు పోస్తుందంట. ఆవిడ మీద ఈవిడికి ప్రేమ ఉంటుందా ఉండదా? ఎందుకు? ఈవిడికి ఏమైనా డబ్బులు ఇచ్చిందా? సహాయం చేసిందా? అన్నం పెట్టిందా? ఏం చేసింది? మొక్కలకి నీళ్ళు మాత్రమే పోస్తుంది. ఈరోజు నీ కళ్ళెదుట ఉంటే కొన్ని పరిస్థితులు గుర్తించగలిగి, చూడగలిగి, నువ్వేమైనా చేయగలిగితే నీలో స్పందన కలగట్లేదు అని అంటే నీ వల్ల ఏం ఉపయోగం ఉండదమ్మా. కొన్ని పరిస్థితులు మనం చూసినప్పుడు నీ బాధ్యతగా నువ్వు తీసుకోవాలి. నాది కాదు అనేది సహోదర ప్రేమ కాదు. నీది అని భావించి నువ్వేం చేయగలవో, నువ్వు ఎలా
ఆ పరిస్థితిని మెరుగుపరచగలవో, పాడవకుండా ఎలా చూడగలవో అనే బుద్ధి ఏ సహజమైన మానవుడికైనా ఉంటుంది. అలాంటి బుద్ధిని నువ్వు కోల్పోయి ప్రవర్తిస్తున్నావనంటే నిన్ను బట్టి మరొకరు ధైర్యంగా నడవలేరు అనే విషయాన్ని గమనించండి. కాబట్టి చూసుకుంటాడు అనే ధైర్యం సహోదర ప్రేమలో ఉంటుంది. నువ్వు అన్ని విషయాల్లో అలాంటి బుద్ధి కలిగి చక్కగా చూడగలిగే మనస్సు, వారి యొక్క భావాలను బట్టి కానీ, మాటలను బట్టి కానీ, ఆ స్థితిని బట్టి కానీ నువ్వు వారి జీవితాల్లో ఏంటో సమస్య, ఏంటో పరిస్థితి, ఇబ్బంది అని చూడగలిగి నీ స్పందించగలిగే హృదయం నీలో కలగాలి. అలాంటి కలిగే జీవితం మనలో ఉంటే అది ధైర్యపరిచే సహోదర ప్రేమ. సహోదర ప్రేమలో ధైర్యం ఎలా కలుగుతుందంటే రెండో విషయం, ఆడు మారిపోడండి. మీ పక్కలతో చెప్పండి. సహోదర ప్రేమలో ధైర్యం మొదటిది ఆ చూసుకుంటాడు అనేది ఒక ధైర్యం అయితే, రెండోది మారిపోడు. నువ్వు మారిపోతావా అని అడగండి మీ పక్కన. మారిపోతావా? నీలో రంగులు ఉన్నాయా అని అడగండి. నలుపు తెలుపు కాదండి, నలుపు తెలుపు రంగులు కాదు. రంగులంటే ఏ ఎండకి ఆ గొడుగు పడతారంటారు కదా, అలాగా మారిపోయే మనస్తత్వం ఉంటే వాళ్ళని బట్టి ధైర్యం వస్తుందండి మనకి. ఏమంటారు? ఈయన నమ్మకరా బాబు, ఈయన నమ్మమంటే నేను ముంచేస్తాడరా అని అంటారు. ఆ నమ్మకాన్ని కోల్పోయేలాగా ఏంట్రా బాబు, ధైర్యాన్ని వచ్చేలా నమ్మకం సహాయపడితే నిన్ను బట్టి నమ్మకూడదు అనేది ఎందుకు వస్తుంది అంటే నీ మారిపోయే స్వభావం, మాట మీద నిలబడలేని స్వభావం, నువ్వు ఒక మాట చెప్పావంటే చెయ్యలేని అసమర్థమైన పరిస్థితి నీ మీద నమ్మకాన్ని బట్టి ధైర్యాన్ని కలగనవ్వకుండా చేస్తూ ఉంటుంది. ఎందుకు మారిపోతారు చెప్పండి? ఎందుకు మారిపోతారంటే, ఒక ఆయన ఏమన్నాడంటే, అందరికీ భరోసాలు ఇచ్చేస్తాడు. ఎలాంటి భరోసాలు ఇస్తాడంటే, నీకు ఎందుకురా నేనున్నాను చూసుకుంటాను అంటాడు. పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఎక్కడున్నాడు ఎత్తి ఫోన్ కూడా రింగ్ అవ్వదండి ఆయనది. మరి ఎలా మెయింటైన్ చేస్తాడో ఆ టైంకి. ఎవరిదైనా ఫోన్ చేస్తే రింగ్ అవుతా అవదా? పరిస్థితికి ఆయనకి ఫోన్ చేస్తే రింగ్ అవ్వదు. కానీ అందరికీ ఆయన ఏం చెప్తాడంటే, ఏదైనా సమస్య వస్తే నాకు ఫోన్ చేయరా అని అంటాడు. ఆ మాట మాత్రం చాలా ధైర్యంగా చెప్తాడు. పని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం అస్సలు ఫోను రింగ్ అవ్వదు, మనిషి ఏమైపోతాడో కూడా తెలియదు. అందరూ ఆయన గురించి చెప్పే మాట ఏంటి తెలుసా? ఈడు గాలి కబూర్లోడురా. ఆయనకి ఏం పేరు పెట్టారు? గాలి కబూర్లోడు. అంటే కొంతమంది నోట్లోనే బూర్లు ఉండేస్తారని ఏదో అంటారు కదా సామెతలో. ఆ నోట్లోనే వాళ్ళు కావాల్సినవన్నీ ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప క్రియారూపకంగా వేరే రకమైన స్పందన వారిలో ఉండదు. సహోదర ప్రేమ వారికి కావాల్సిన అవసరం తీరుస్తుంది, అక్కర తీరుస్తుంది. వారు చూసుకుంటారు. రెండోది మారిపోరు అని అంటే వారు ఏ పరిస్థితి వచ్చినా ఒకేలాంటి స్వభావంతో స్పందిస్తూ ఉంటారు. అంటే సంతోషం వచ్చినా ఒకలాగే స్పందిస్తారు, కష్టం వచ్చినా ఒకలాగే స్పందిస్తారు. ఈ మాట చూద్దాం. యోబు 42వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. యోబు 42వ అధ్యాయము 11వ మాట చదువుదాం. యోబు 42:11 చదువుతాలి. అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెలందరూ అంతకు ముందు అతనికి పరిచయం ఉన్నవారైనను వచ్చి అతనితో కూడా పరిచయం ఉన్నవారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతనిని ఓదార్చిరి. ఎవరెవరు ఉన్నారంట? సహోదరులు, అక్క చెల్లెండ్రు, పరిచయస్తులు. వీళ్ళు ఎక్కడ ఉన్నారండి ఇప్పుడు దాకా? 42 అధ్యాయాల వరకు యోబు అక్క చెల్లెలు ఉన్నారండి, అన్నదమ్ములు ఉన్నారండి, ఎక్కడైనా వచ్చిందా? ఎప్పుడు వచ్చారు ఈయనకి? పైన చదువుతాలి 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. ఎప్పుడు దయచేసినప్పుడు అంట? క్షేమ స్థితిని మరలా దయచేసినప్పుడు వీళ్ళు వచ్చారంట. ఇప్పుడు దాకా ఎక్కడున్నారు వీళ్ళు? సహోదరులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, పరిచయస్తులు.
వీళ్ళందరూ కూడా డ్యూయల్ క్యారెక్టర్ కలిగిన వాళ్ళు, సింగిల్ క్యారెక్టర్ కలిగిన వాళ్ళు కాదు. ఇప్పుడు వరకు వీళ్ళేమో అసలు మాకు యోబు ఎవడో తెలియదండి, ఆడికి మాకు సంబంధం లేదన్నట్టుగా ఉన్నోళ్ళు క్షేమస్థితి ఎప్పుడైతే యోబుకి వచ్చిందో ఒకసారి వీళ్ళు మారిపోయారు. ఇప్పుడు యోబు ఏమనాలి? ఓరు వేషధారులారా అని అనాలా వద్దా? ఇప్పుడు దాకా ఎక్కడరా పోయారు మీరు అని అన్నాడా? ఏం అనలేదండి. ఒక్కటే హృదయం, నా క్షేమస్థితి వచ్చింది, నా అన్నదమ్ములందరినీ కూడా ఏం చేసుకున్నాడు? చేర్చుకున్నాడు. వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు తెలుసా? కింద చదువుతారు. ఇదియుగాక ఒక్కొక్కడును ఒక్క వరహమును కొంత సొమ్మును ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. నిజానికి బాగున్నప్పుడు కావాలా ఉంగరాలు? బాగోలేనప్పుడు కావాలమ్మా? బాగోలేనప్పుడు కావాలి. ఎవరైనా నీకు సహోదరులు కానీ, లేకపోతే నీకు తెలిసిన వారు కానీ, నీ ఊర్లో ఉన్నారు కానీ, నీకు తెలియకపోవచ్చు, నీ ఊర్లో ఉన్నాడు కానీ ఒకరు చనిపోయారు అనుకోండి, చాలా అవసరతలు ఉంటాయి, చాలా పనులు ఉంటాయి. మీరు వెళ్ళి వాళ్ళకి మీ ఉనికిని చూపిస్తూ కొంత ధనం ఇచ్చిరండి. పెళ్ళికి వెళ్ళి 1000 రూపాయలు రాసిస్తారు. ఎందుకు? నీకు పెళ్ళి వస్తే నీకు ఆడు 2000 రాయాలని. చావుకి వెళ్ళినప్పుడు ఏమైనా ఇస్తావా? ఇస్తావా? ఎందుకేవో? ఆడ అవసరతలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, నువ్వు సహాయం చేయాలి కదా. వీళ్ళు మార్పు ఏంటనంటే, డబ్బు వచ్చినప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు మళ్ళీ ఒక్కొక్కడు వరహం తెచ్చాడంట, ఉంగరం తెచ్చాడంట. క్షేమస్థితి అంతా వచ్చింది యోబుకి, వీళ్ళు ఇప్పుడు జ్ఞాపకం వచ్చారు. ఎందుకు ఇలాగా మనం ఆలోచిస్తామనంటే, మనకి కూడా కొన్ని పరిస్థితుల్లో కష్టం వస్తే దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం, ఇబ్బంది వస్తే దూరం వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు దగ్గరగా ఉండాలంట. నీతిమంతుడు ఎక్కడ దుఃఖం ఉందో అక్కడికి వెళ్ళి చేరిపోతాడు, వారికి సహాయం చేస్తాడు, వారు బలపరుస్తాడు, వారు ధైర్యపరుస్తాడు. అది నీతిమంతుని స్వభావం. కానీ ఈరోజు మనం సహోదర ప్రేమ కలిగి ఉండాలని క్రీస్తు ఎంత గట్టిగా నొక్కి చెప్తున్నా, సహోదర ప్రేమను మర్చిపోయి స్వార్థపూరితమైన ప్రేమతో మనం నింపబడిపోయిన వారుగా మనం ఉన్నాం. ఈరోజు ఒకరి అవసరం ఉందనుకో, తీర్చడానికి ఎన్ని ఆచారాలు, ఎన్ని రకాల పరిస్థితులు, ఇలా చేయకూడదంట, అలా చేయకూడదంట, ఇలా ఉండకూడదంట. ఆడి కష్టంలో ఉన్నాడబ్బా. మానవత్వ స్వభావం నువ్వు సహాయం చేయడం, వారు అక్కర తీర్చడం నీ సహాయపు సహోదర ప్రేమ, వారి ధైర్యపరచడం నీ అవసరత. ఒక సాటి మానవుడిగా నువ్వు ఉన్నావనే అవసరత మర్చిపోయి ఇలా చేయకూడదంట, అలా చేయకూడదు అంటున్నావనంటే మానవత్వమేనా? మనిషి తత్వమేనా అది? ఎన్ని ఆచారాలు అడ్డొస్తాయో, మహా అయితే నీకు అపవిత్రత అంటుతుందేమో. పరిశుద్ధపరిచే దేవుడు నీతో ఉన్నాడే, నీ అంతరంగాన్ని బాగు చేసే దేవుడు నీతో ఉన్నాడే, మరి ఎందుకు ధైర్యపరచాలని నువ్వు ముందుకెళ్ళలేకపోతున్నావు? ఈరోజు ఆలోచించండి. ఒకరిని ధైర్యపరిచే స్థితికి నువ్వు మారిపోయేవాడిగా ఉన్నావేమో ఎక్కడైనా పరిశీలించుకొని ఆ మార్పు చెందినవాడిగా మనం ఉండాలి. మొదటిగా ధైర్యపరిచే సహోదర ప్రేమ అన్ని విషయాల్లో చూసుకుంటుంది, వారి గురించి, వారి బాధ్యతని, వారి పరిస్థితిని, వీరేం చేయగలరనే విషయాన్ని చూస్తుంది. రెండోది, వారు మారిపోని వారిగా ఉంటారు అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. మూడోది ఏంటనంటే, ఏ పరిస్థితిని కూడా వీరి వరకు రానివ్వరండి. ఇద్దరు సహోదరులు ఉన్నారనుకోండి, వారిద్దరి మధ్యలో ఉండే అనుబంధం ఎలా ఉంటుంది అంటే, ఒకరిని దాటి పరిస్థితి వారి దగ్గరికి వెళ్లకుండా వీరన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వారిని కాచుకుంటారు, జాగ్రత్తగా భద్రపరుస్తూ ఉంటారు. ఈరోజు ఆ భద్రపరిచే గుణం, లక్షణం మీకుందా అని మన సహోదరుని అడగండి. ఆ భారం మోయగలిగిన, ఆ నొప్పిని తీసుకోగలిగిన, కాయగలిగిన పరిస్థితి నీకుందా అని అడగండి. ఏమన్నారు? ఉంటుందంటారా? లేకపోతే కాస్తారా? వాళ్ళ గురించి కాసే మనస్సు ఉంటుందా? సామెతలు 10వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. సామెతలు 10వ అధ్యాయము 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నింటినీ కప్పును. ప్రేమ ఏం చేస్తుందంట? దోషములన్నింటినీ కప్పుతుందంట. ఈరోజు
లోకంలో ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి అని అంటే, ఒకరి మధ్య ఒకరు విభేదాలు కలిగించుకోవడం, విభేదాలకి తావు ఎలాగా అని చెప్పి మంచిగా ఉన్నవారిని చెడగొట్టే ప్రయత్నాలు, చెడగొట్టే పరిస్థితులకి అవకాశం ఇస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు కప్పేవాడిగా ఉంటావా, వారి దోషాన్ని ఎత్తి చూపి సంబంధాన్ని తెంచుకునేవాడిగా ఉంటావా? పరిస్థితిని ఏది కూడా నీ వరకు రానివ్వకుండా సహోదరుడైతే వారి అన్న గురించి కానీ అక్క గురించి కానీ కాస్తాడు, కప్పుతాడు. ఈరోజు నీకు ఆ సహోదర ప్రేమ ఉంటే నువ్వు కాస్తావు, కప్పుతావు అనే ధైర్యం నీకు కలగాలి. ఇప్పుడు కీర్తన 50వ కీర్తన 20వ వచనం చదువుదాం. 50వ కీర్తన 20వ వచనం చదువుదాం. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఒకసారి ఆలోచించండి. నీ సహోదరుని మీద, అలాగే నీ తల్లి కుమారుల మీద. చాలా మందికి ఎలా ఉంటుంది అంటే, పిన్ని కొడుకు అయితే ఒకలాగా, పెద్దమ్మ కొడుకు అయితే ఒకలాగా, నీ సొంత తమ్ముడు అయితే ఒకలాగా. ఇలాంటి భావం మీకు ఎక్కడైనా ఉందా? మీ పక్కలను అడగండి. ఉందా? బాగా ఉందా? కొంచెం ఉందా? కొంతమందికి చాలా భావాలు ఉంటాయండి. ఇటు సొంత తమ్ముడు అనుకో బాగానే చూసుకుంటాడు, పెద్దమ్మ కొడుకు, పిన్ని కొడుకు వీళ్ళు ఉన్నారనుకోండి, కజిన్స్ అంటారు ఇంగ్లీష్లో. కజిన్స్ అంటే అత్త పిల్లలను కూడా, మామయ్యాల పిల్లలను కూడా కజిన్స్ అని అంటారు. మనకి తెలుగులో ఇంకొంచెం వివరంగా చాలా ఉంటాయి, మరిది గారు ఇలాగా. ఒకసారి ఆలోచించండి. ఆ రిలేషన్స్ పెరిగే కొద్దీ, దాటే కొద్దీ కప్పడం కూడా తగ్గిపోతూ ఉంటుంది. నీ తమ్ముడైతే ఒకలా కప్పుతావు, అది నీ పెద్దమ్మ కొడుకైతే కొంచెం ఇప్పుతావు కదా. ఇప్పువా? కుండేలంటే గొడవలండి. ప్రేమ కప్పుతుందని బైబిల్ చెప్తే గొడవలు తెచ్చేలా అంటే ఒకదానికి ఇంకొంచెం యాడ్ చేసి జరిగిస్తూ ఉంటారు. నిజమైన సహోదర ప్రేమ తన వరకు రాకుండా ఆపుతారండి. అంటే ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములే ఉన్నారనుకుందాం. అన్నదమ్ముల కంటే అక్క చెల్లెలు బాగుంటుంది ఈ ఎగ్జాంపుల్కి. ఏంటనంటే, అక్క చెల్లెలు ఉన్నారనుకుందాం. ఇప్పుడు అక్క గురించి ఏదైనా అంటే చెల్లికి ఆ సమాచారం తెలిసిందనుకోండి, అక్కకి చెప్పకుండా ఆపి ఆ విషయాన్ని సమాధానపరచడానికి ఇష్టపడుతుందా? అక్క ఇలాగన్నది అది అని అంటదా? ఏమంటది? సమాధానపరచడానికి చూస్తుందా, గొడవ రేపడానికి చూస్తుందా? కొండలు చెప్పడం అంటే అది. అది నీ గురించి ఎలాగన్నది, ఆడు నీ గురించి ఎలాగన్నాడు అని చెప్పి అక్కడ మాటలు ఇక్కడ. ఇది ఎంత విచిత్రమైనది ఏంటంటే, వాస్తవికత ఎంత అనేది ఎవ్వడో పరిశీలించరండి. సమాచారాన్ని కొనిపోయేటప్పుడు, సమాచారాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఇందులో వాస్తవం ఎంత ఉందని ఏ వ్యక్తి మాట్లాడో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం, అడుగుదాం, అసలు ఏం జరిగింది అని చెప్పడానికి ఏం ఉండవు. వినిన సమాచారాన్ని కొనుక్కోకుండా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఎంత బలహీనలోనంటే, నీ గురించి అయితే నీ కడుపులో దాచేసుకుంటావు, కానీ మరొకటి గురించి అయితే ఆ వార్త ఊరంతా తిప్పేస్తారండి. ఎంత బలహీనమైన పరిస్థితి. సహోదర ప్రేమ కప్పుతుంది, దాస్తుంది, వారి వరకు ఆ సమస్య వెళ్లకుండా పరిష్కరించడానికి ఇష్టపడుతుంది. ఈరోజు ఒక సమస్యను ఒక దగ్గర తీసుకెళ్ళి గొడవలు పెట్టి, విభేదాలు పెట్టి, కొండాలు చెప్పి వారికి రెచ్చగొట్టేసి రకరకాల పరిస్థితులు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు ఆలోచించండి. దేవుని ప్రేమ, సహోదర ప్రేమ మనకు తెలియగలిగితే వారి ధైర్యాన్ని ఇచ్చే పరిస్థితి ఏం చేస్తుంది అంటే, మొదటిది వారు చూసుకుంటారు, రెండోది వారు మారిపోరు. పరిస్థితులు తగ్గట్టు వారి స్వభావాన్ని మార్చేసుకోరు, కానీ వారి గురించి మంచి దృక్పథంతోనే నడుచుకుంటారు. మూడోది, వారి వరకు ఏ పరిస్థితి రానకుండా జాగ్రత్తగా వారిని కాచుకుంటారు, కప్పుతారు, పరిస్థితుల మధ్య వారికి సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. నాలుగోది ఏంటంటే మర్చిపోడు, ధైర్యం. సహోదర ప్రేమలో ధైర్యం ఏంటంటే మర్చిపోరు. పక్కతో చెప్పండి. మొదటిది చూసుకుంటారు, రెండోది మారిపోరు, మూడోది నా వరకు ఏది రానివ్వరు, నాలుగోది మర్చిపోరు. మీరు ఎప్పుడైనా మీ సహోదరుడని మర్చిపోయారా? సహోదరుని ఎవరైనా మర్చిపోతారండి? మర్చిపోతారా? మర్చిపోరు. కానీ కొంతమంది మర్చిపోతారండి. ఎలా మర్చిపోతారో బైబిల్లో కొన్ని విషయాలు మనం చూద్దాం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. అంటే ఏడు తెలుసా? కొనసాగించండి అని. సహోదర ప్రేమ కింద చదువుతాలి ఇంకా. ఆతిథ్యము చేయ మరొకడి. సహోదర ప్రేమ మర్చిపోకూడదంట. నీ ఇంటికి నీ అక్కో నీ చెల్లు వచ్చి 10 రోజులు ఉందంటే మర్చిపోతావా? ప్రేమ, సహోదర ప్రేమ కొనసాగిస్తావా? నీ అక్కో చెల్లో 10 రోజులు ఉందండి, మరి ఎప్పుడు వెళ్తామని మీ బావ అడుగుతున్నాడే. ఏమంటారు? ఎప్పుడు వెళ్తావని బావ అడిగాడు అంటే టికెట్ బుక్ చేయడానికి. అవునా? ఆ మాట అంటే ఉంటుందా చెల్లి? ఉంటుందా? కొంతమందికి అస్సలు మొహమాటం ఉండదండి. అలాగని ఏ ఇంటికి పెడితే ఆ ఇంటికి వెళ్ళి ఉండిపోతారేంటి? మా అక్కే ఉంది, మా అన్నయ్య ఉన్నాడు. నీ కుటుంబం, సంసారం దేవుడు నీకు ఇచ్చాడు. ఆ కుటుంబాన్ని కట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఉండిపోదాం, వీళ్ళ దగ్గర ఉండిపోదాం, తిరుగుబోతులాగా తిరగమని కాదు. అయితే అవసరత కొద్దీ, అక్కర కొద్దీ నీ సహాయానికి నీ చెంతన చేసిన వారికి దుఃఖ పెట్టొద్దు అని, బాధ పెట్టొద్దు అని, వారి అవసరతను తీర్చి తిరిగి వారికి ఇంటికి పంపించే బాధ్యత సమాధానంగా తీసుకెళ్లే స్థితిని నువ్వు తీసుకోమని, చేర్చుకోమని. అంతేగాని వాళ్ళని ఒకరింటికి వెళ్ళి ఉండిపోమని కాదు, వచ్చిన వారిని తోసేయమని కాదు. జాగ్రత్తగా ఆ సహోదర ప్రేమను కొనసాగించేవారిగా ఉంచాలి. మర్చిపోయే తత్వం కొన్ని పరిస్థితులు చేస్తాయండి. సహోదర ప్రేమలో ఒకరి మధ్య ఆ మర్చిపోయే భావానికి వెళ్ళిపోయేలాగా ధనం చేస్తుంది. అలాగే వారి వనరులు ఖర్చు అయిపోవడం బట్టి వారి పరిస్థితుల మధ్య వారికి ఒక నింద వస్తే అది తట్టుకోలేక సహోదరు లేడు, ఆడు లేడు, తగిలేని బయటికి అనే మనస్తత్వం మాట నోరు జారుతూ ఉంటుంది. జాగ్రత్తగా వాటి విషయాన్ని జ్ఞానంగా మసులుకోకపోతే సంబంధాలు పాడైపోతాయి. ఈ లోకంలో మనుషులందరూ దేవుని పిల్లలము అని బతకాలని దేవుని ఆశ అయితే అది ఎక్కడ ఎలా పాడు చేయాలా అని చెప్పి అపవాది ఆలోచన. ఈరోజు అపవాది ఆలోచనకు నువ్వు లొంగిపోతే నీ సంబంధాన్ని తెంచుకుంటావు. దేవుని ఆలోచనకు లోబడితే నువ్వు దాన్ని కాపాడుకుంటావు. మరిచిపోని వారుగా నువ్వు ఉండాలని చెప్పి ఆలోచన కలిగి నడవమని దేవుని మాట హెచ్చరిస్తూ ఉంది. ఒకసారి ఈ మాట చదువుదాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 19వ వచనం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 19వ మాట చదువుదాం. నీవు వెండినే గాని ఆహార ద్రవ్యమునే గాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. నీ సహోదరునికి ఏమి ఇవ్వకూడదు? వడ్డీకి ఇవ్వకూడదు. బయటోడికి ఇవ్వచ్చా? మరి అదే మరి ఇప్పుడు దాకా నేర్చుకుంటున్నాం. అందరి మధ్య సహోదర భావం కలిగి ఉండాలి అని అంటే నీ అన్నదమ్ముడికి ఇవ్వకూడదు కానీ బయటోడికి ఇవ్వచ్చు అన్నాడు. అంటే ఎవడు ఎలాంటి వాడే? ఇలాంటి లాజిక్లే తీస్తారు. తీయాల్సిన దగ్గర లాజిక్లు తీరు. ఒకరికి లోపడం అంటే అందరికి లోపడతానని చెప్తారా? చెప్పరు. ఇక్కడ మాత్రం ఇలాంటి లాజిక్లు తీస్తారు. అయితే విషయం ఏంటంటే ఒక ఆయన అంటున్నాడు, తమ్ముడే ఎందుకు ఆ మాట అంటారు చెప్పండి? డబ్బు దగ్గర లొసుకుండకూడదు, జాగ్రత్తగా రాసుకోవాలి. నిజానికి అది వాస్తవమే. డబ్బుల దగ్గర మొహమాటం ఉండకూడదు. అలాగని వడ్డీకి ఇవ్వకూడదు. ఆడు రక్తం తాగుతున్నామని నీకు తెలిసి, ఆడు అవసరతలో ఉన్నాడని తెలిసి నువ్వేం చేస్తావు? అతన్ని మరింత సంకటపరిచేలా ఎందుకు చేయాలండి? మరింత లోతుకి వెళ్ళేలా అవసరత కొద్ది కదా ఒకటి నీ దగ్గరకు వస్తాడు, అమ్మా దేహి అని ఎప్పుడు చేస్తారు? మా దగ్గర జరక్క, మా దగ్గర అవ్వక నీ దగ్గరకు వచ్చి చేస్తారు. అలాంటి వాడిని వాడి అవసరత తీరే పని నువ్వు చేసేటప్పుడు వాడికి ఏదైనా లబ్ధి పొందుకొని నువ్వు నాకు అక్కర తీర్చావు, అయ్యా ఇదిగో నీ దగ్గర ఉంచుకో అని చెప్పి ఇచ్చాడా? తీసుకో సంతోషంగా. కానీ కోరి పీడించి ఆడిని కిందకి లాగి నీ దగ్గర ఉంది కదా అని చెప్పి ఒకరిని బలహీనతనే అవకాశంగా తీసుకొని 5 రూపాయల వడ్డీలు, 10 రూపాయల వడ్డీలు, అర్జెంటుగా అయితే చెప్పండి ఇచ్చేస్తాను 2 లక్షలు, కానీ వడ్డీ మాత్రం 10 రూపాయలు అంటున్నాడు. ఏం దురాశ పర్లేయ్యా. ఆలోచించండి. ఏం చేయకూడదంట? సహోదర ప్రేమ ఉంటే డబ్బులు వాళ్ళ అవసరత ఏంటో చూడగలగాలి. సహోదర ప్రేమను మరిచిపోయేలా చేస్తుంది డబ్బులు. చేస్తుంది చేయదా?
ఈరోజు ఆ సహోదర ప్రేమను మర్చిపోయేలా చేసే సంబంధాలని పాడు చేసే ధనం విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా మెలకువ కలిగి ఉండాలి. 4 విషయాలు మనం నేర్చుకున్నాం. సహోదర ప్రేమ ఉంటే ధైర్యపరచడానికి ఆ సహోదర ప్రేమ ఎలా ఉంటుంది అంటే, వారు అన్ని విషయాలు జాగ్రత్తగా ఏం చేస్తారు, చూసుకుంటారు. రెండోది ఏం చేస్తారు, వాళ్ళు మారిపోరు సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి. కాబట్టి వారిని బట్టి మనం చాలా ధైర్యంగా ఉంటాం. మూడోది ఏంటంటే, వీరి వరకు ఏది రానివ్వరండి. ఒక కష్టాన్ని కానీ, నొప్పిని కానీ, బాధని కానీ ఆ తమ్ముడికి చేరనివ్వకుండా అన్నీ కాసుకుంటారు. అందుకే ఇంటికి పెద్ద ఉండేవారికి బాధ్యతలన్నీ ఉంటాయని అంటారు. ఎందుకనంటే ఆడు ప్రతి తలనొప్పి తీసుకొని ఆ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా నడిపించుకోవడానికి ఇష్టపడతా ఉంటాడు. ఈరోజు నువ్వు ఒక అన్నగా ఒక కుటుంబానికి నిలబడాలని, నీ కుటుంబాన్ని నువ్వు అన్నగా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని ఆశ. అలాంటి సహోదర ప్రేమ మనలో ఉంటే అన్నిటి విషయాల్లో చక్కగా బాధ్యతలన్నీ నువ్వు తీసుకొని, భారమంతా నీ మీద వేసుకొని మరొకరికి నెమ్మదిని ఇస్తావు, మరొకరిని శాంతిని ఇస్తావు, మరొకరికి ధైర్యాన్ని ఇస్తావు. 4వది ఆఖరిగా నేర్చుకున్నాం, మర్చిపోడు అనేది మనం నేర్చుకోగలిగాం. ఈరోజు సహోదర ప్రేమ మర్చిపోయే చాలా సందర్భాలు మన కుటుంబంలో, మన జీవితంలో, మన అంతరంగంలోకి రావచ్చు. కానీ దేవుని ప్రేమను గనక మనం నింపుకోగలిగితే వారిని కప్పుతాం తప్ప, వారిని ప్రేమిస్తాం తప్ప, వారికి హాని తలపెట్టే ఆలోచన మనకి ఎప్పుడు కూడా రాదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి సహోదర ప్రేమతో మనం ఉండడానికి దేవుని సహాయాన్ని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం.